అవును, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా అందులో తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమంటారు. ప్రజలు కాదు, తన ప్రయోగాలే ముఖ్యమనే సందర్భాలు, సంఘటనలు అనేకం ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో చాలా దిట్ట. ఎప్పుడు ఎలాంటి చక్రాలు తిప్పాలో, ఎప్పుడు ఎవరి మద్దతు తీసుకోవాలో, ఎప్పుడు ఎవరి నడ్డి విరిచాలో అలాంటి టైం చూసి నడ్డి విరుస్తుంటారు చంద్రబాబు నాయుడు. కానీ ఇవేవి కూడా ప్రజల కోసం కాదు కాబట్టి ఆయనకు ఒక బ్యాడ్ నెగటివ్ ప్రొజెక్షన్ ప్రజల్లో పడిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఆయన పూర్తి భిన్నంగా ప్రజలకి చొచ్చుకుపోతున్నారు. ఇలా జగన్ మాదిరిగా చంద్రబాబు చేయలేకపోతున్నారు కాబట్టే ఓటమి చెందుతున్నారని తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సన్నిహితులతో చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. మొదట అచ్చెన్నాయుడుకు ఇక్కడ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో 3 ఏళ్ల క్రితమే అచ్చెన్నాయుడు ఒక మాట మాట్లాడాడండి. బహుశా మనకి ఇప్పటికీ అందరికీ గుర్తే ఉంటుంది. పార్టీ లేదు, బొక్క లేదు అని స్వయంగా అచ్చం నోటి నుంచే మనం విన్నాము వీడియో సాక్షిగా. నిజంగా అది అక్షర సత్యంగానే పార్టీలో కొనసాగింది తప్ప దాన్ని పూర్తిగా నెగిటివ్ అనేటట్టుగా అనలేం. ఎందుకంటే ఎంతో దగ్గరగా చూసినారు చంద్రబాబు నాయుడిని. ఎంతో పక్కన ఉండి నడిచిన వ్యక్తుల్లో అచ్చెన్నాయుడే ఎక్కువ మనిషి. ఓ మాదిరి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ మాదిరిగా అచ్చెన్నాయుడు నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు, నిలుస్తున్నాడు. మరి అలాంటి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఎంత కరెక్ట్గా ఉంటాయి చెప్పండి. మరి అలాంటి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్లో భాగంగానే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అవి. పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు. చంద్రబాబు పెద్ద ఆయనకు రాజకీయాలు తెలియలేదు. మొదటి నుంచి దొంగ పనులతోనే చేస్తున్నాడు కాబట్టి అదే పనిలో వెళ్తున్నాడు. జగన్ అదే పనిగా తిప్పి కొడుతూనే ఉన్నాడు, ఆయనే సక్సెస్ అవుతున్నాడు అన్నట్టుగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. రాబోయే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టంగా అచ్చెన్నాయుడు ఆనాడు చెప్పిన ఫలితాలు కళ్ళకు కట్టినట్లు కనబడతాయి. ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుప్పగూలుతుందో, ఏ స్థాయిలో కూటమి ఆశలు గల్లంతవుతాయో, ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొట్టుకుపోతాడో అనేది ఎన్నికల ఫలితాల తర్వాత మనమే చూస్తాము. వాస్తవానికి ప్రజలకు ఏమి చేయనప్పుడు ఇంత రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారంటేనే వీళ్ళ అబద్ధాలకు హద్దులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతుంది. హద్దులు లేవు, పాడు లేవు. ప్రజల ముందు ఏదైనా మాట్లాడాలి, గెలిచిన తర్వాత దేవుడు ఎరుగు అన్న చందంగా వీళ్ళు చేస్తున్న రాజకీయం ప్రజలే కాదు, పార్టీలో ఉన్న పెద్దలు సైతం చీకొడుతున్నారు. తాజాగా స్కిల్ స్కామ్ కేసుల్లో అడ్డంగా అచ్చెన్నాయుడు ఏటుగా ఛార్జ్ షీట్లో నమోదైన సంగతి మనకు తెలిసిందే. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అచ్చెన్నాయుడు ఇప్పుడు పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్గా కనిపించడం లేదు. అయితే టీడీపీలో అసలు ఎవరూ యాక్టివ్గా కనిపించడం లేదు. కేవలం ఓవైపు కూటమి అంటూ పవన్, చంద్రబాబు మధ్య ఇదిలే తిరుగుతున్నారు తప్ప నారా లోకేష్ సైతం రాజకీయాల్లోకి రాణించలేకపోయే పరిస్థితి కనబడుతుంది. పట్టుమంటే 20 రోజుల్లో ఎన్నికలు లేవు, ఒక్కరు కూడా బయటకు వచ్చింది లేదు, మాటలు గట్టిగా మాట్లాడుతుంది లేదు. అసలు వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేనప్పుడు ప్రజలు ఎందుకు ఓటేస్తారు అనేది ప్రశ్న. ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని మీరు అనుకుంటున్నారు అనేది మరో ప్రశ్న. అంటే ఉట్టి డొల్లా మాటలు చెప్పి ప్రజలను అయోమయంలో ఏదో నామకే వాస్తా మాట్లాడాలి అంటే కాదు కదయ్యా. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ మాత్రం అంత అధికారం ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్నప్పటికీ బయటకి జగన్ వస్తే ప్రజలు ఆయన చూసేందుకు పరిగెడుతున్న, ఎండలో లెక్క చేయకుండా పరిగెడుతున్న దృశ్యాలు చూస్తున్నప్పటికి కూడా చంద్రబాబు గారికి కొంచెం కూడా ఏమనిపించట్లేదా అంటున్నారు అంతా కూడా. అచ్చమే చెప్తున్నాడు స్వయంగా, చంద్రబాబు మొదటి నుంచి ఇవే పనులు మాకు అలవాటయ్యా, మేము ఇదే పనులు చేస్తాము, కానీ గెలుపోవటములు మా చేతిలో లేవు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటేనే అర్థమవుతుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ వాళ్ళ నైతిక విలువలు ఏ స్థాయిలో పడిపోయినాయో, పతనమయ్యాయో అనేది. ఏదేమైనా ఈ ఒక్క ఎన్నికల ఫలితాలు మామూలుగానైతే ఉండవు. రాబోయే దిశ పూర్తిగా నిర్దేశించేది మాత్రం ఈ ఎన్నికల ఫలితాలే అనడం మాత్రం చాలా గట్టిగా చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.